దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా మానుదిన ప్రార్థనా కార్యక్రమాన్ని బట్టి ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? ఆరాధనలకి మరి దేవుడు జూన్ నెలలో మొదటి పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలు మనకి ఇచ్చారు. అందరూ వెళ్ళారనుకుంటున్నాను. ఆరాధనలు ఎవరు మిస్ అవ్వద్దు. మీకున్నటువంటి పరిస్థితులను బట్టి, మీకున్న దైవజనుని బట్టి చక్కగా ఆదివారం ఆరాధనలు కలుసుకొని మేలు పొందాలని, దీవెనకరంగా ఉండాలని సావుకుడిగా తెలియచేస్తూ ఉన్నాను. సంఘంలో లోటుపాట్లు ఉన్న సమాధాన పడండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చూడండి, ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 5వ అధ్యాయం 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనక అతడు లేకపోయాను. చాలా జాగ్రత్తగా సంఘం యొక్క విధానాన్ని, అంటే వధువు సంఘం ఎలా ఉంటే ఎలా తీసుకుని వెళ్తాడో ఆదికాండంలోనే 5వ అధ్యాయం 24వ వచనంలోనే, క్రొత్త నిబంధనలోనే కాక పాత నిబంధనలో ముందుగానే తెలియచేశాడు. ఏమని చెప్పాడు? హానోకు దేవునితో నడిచిన తరువాత, అంటే హానోకు దేవునితో నడిచిన తరువాత, అంటే హానోకు అనబడినటువంటి వ్యక్తి సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ హానోకు ఎవరితో నడిచాడంట? దేవునితో నడిచిన తర్వాత. అంటే ఇది చాలామంది మందిరానికి వస్తూ ప్రార్థన చేసుకుంటూ నడత వేరుగా ఉంటుంది. హానోకు దేవునితో నడిచాడు. ఈరోజు మానవుడు పాపముతో నడుస్తున్నాడు. ఉదయం లేచిన కానుంచి రాత్రి పడుకునేంత వరకు పాపముతోనే నడుస్తూ ఉన్నాడు. మరి పాపముతో నడిచేవాడు మరి ఎలా ఎత్తబడతాడు? ఎత్తబడడని పాత నిబంధన ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనంలో చెప్తున్నాడు. ఏమని? హానోకు దేవునితో నడిచిన తరువాత, నడిచినాకే, నువ్వు దేవునితో నడిచినాకే, నువ్వు దేవునితో నడవకుండా భూమి మీద దేవునితో నడవాలి. మీకు పాయింట్ అర్థమవుతుందా? భూమి మీద మీరు అనుకుంటారు పరలోకంలోకి వెళ్ళగా దేవునితో నడుస్తూ ఉంటారు. లేదు, భూమి మీద దేవునితో నడవాలి నువ్వు. అందుకని ఇక్కడ అంటే హానోకు దేవునితో నడిచిన తర్వాత, హానోకు దేవునితో నడిచిన తర్వాత అంటే హానోకు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? హానోకు భూమి మీద ఉన్నాడు. మరి దేవునితో ఎట్లా నడిచాడు? భూమి మీద ఉన్నప్పుడే దేవునితో నడవటం ప్రారంభించాడు. దేవునితో సహవాసం, దేవునితో విశ్వాసం కలిగి జీవించాడు. అందుకనే దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను. మనము దేవునితో నడిచినాకే మనల్ని ఆయన తీసుకుని వెళ్తాడు. గనుక అతడు లేకపోయాను అన్నది. రేపుడు స్థితి కూడా అదే. వధువు సంఘం అనేది దేవునితో నడిచినటువంటి వ్యక్తులను, దేవునితో నడిచిన సంఘమును ఆయన తీసుకుని వెళ్తాడు. అప్పుడు భూమి మీద మిగిలిపోతారు నడవనవారు, దేవునితో నడవనవారు. కనుక నీ మాట దేవునితోనూ, నీ యొక్క చూపు, నీ యొక్క నడత సమస్తము దేవునితోనూ అనుసంధానమై ఉంటే బాగుంటుంది. నీవు కూడా హానోకు దేవునితో కూడా నడిచిన తర్వాత ఆయన ఎలా తీసుకుని వెళ్ళాడో మనల్ని కూడా తీసుకెళ్తాడు. కనుక లోకంతో నడవబాకు, లోకాన్ని ప్రేమించదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయము మాతో మీరు మాట్లాడిన చక్కటి విషయాన్ని బట్టి వందనాలు. మేము లేచినాక అనేకులతో నడుస్తున్నాం,
కానీ నడవవలసింది మీతో అని వాక్యం చెప్తుంది. కనుక హనోకు ఎలా మీతో నడిచాడో, నడిచినాకే ఎత్తబడ్డాడు, తీసుకొని పోయబడ్డాడు. కనుక మా నడతను పరిశుద్ధపరిచి పాపం వైపు నేను నడవక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటానికి సహాయం చేయి. తినటానికి కట్టుకోవడానికి సమృద్ధి ఇవ్వండి. ఈ ఉదయం నుంచి రాత్రి వేళ వరకు తోడుగుండి మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి వాతావరణం ఉండి. ఉమ్మదింపు చాలా ఇబ్బంది పడుతుంది. నీకు ఇష్టమైతే విస్తారమైన వర్షాన్ని కుమ్మరించి ప్రశాంతమైన చల్లటి వాతావరణం ఇమ్మని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.